హలో ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ ప్రసన్న వదనం, స్టారింగ్ బై సుహాస్, రాశి సింగ్, పాయల్ రాధాకృష్ణ అండ్ డైరెక్టెడ్ బై అర్జున్ వైకే. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చింది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, సూర్య అనే వ్యక్తికి యాక్సిడెంట్ అవుతుంది. సో ఆ యాక్సిడెంట్ వల్ల అతను మనుషుల ముఖాల్ని గుర్తుపట్టలేకపోతాడు. సో ఈ ఫేస్ బ్లైండ్నెస్ వల్ల తన లైఫ్లోకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అండ్ ఆ ప్రాబ్లమ్స్ వల్ల తన లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయింది అనేది మీరు ఈ మూవీలో ఇస్తారు. ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీ మొత్తం మనకి 2 hours 26 minutes రన్ టైంతో ఉంటుంది. హీరోకి యాక్సిడెంట్ అవ్వడం అండ్ ఆ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. అండ్ సూర్యకి ఉన్న ప్రాబ్లంతో ఫస్ట్ హాఫ్ చిన్న చిన్న కామెడీ సీన్స్తో అండ్ ఇంకా లవ్ ట్రాక్తో వెళ్తుంది. బట్ ఎప్పుడైతే ఒక మర్డర్ని సూర్య చూస్తాడో అప్పటి నుండి మూవీ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. అండ్ ఇంటర్వెల్కి ముందొచ్చే ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఎవరు ప్రెడిక్ట్ కూడా చేయలేరు. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్తుంది బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా రొటీన్గా కాకుండా డిఫరెంట్గా బాగానే రాసుకున్నారు. ఎస్పెషల్గా ఈ మూవీ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ మూవీలో కొన్ని మైనర్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. కొన్ని అన్వాంటెడ్ సీన్స్ అంటే లవ్ ట్రాక్స్ వల్ల మూవీ యొక్క లెంత్ని అనవసరంగా ఎక్స్టెండ్ చేశారేమో అనిపించింది. బట్ ఇవన్నీ అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కావు. ఓవరాల్గా ఈ మూవీ కొన్ని ట్విస్ట్లతో అండ్ థ్రిల్లింగ్ సీన్స్తో బాగానే ఎంగేజ్ చేస్తుంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, సుహాస్ యాజ్ సూర్య. సుహాస్ ఈ సూర్య క్యారెక్టర్లో చాలా బాగా సూట్ అయ్యాడు అండ్ తన క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉంది. ఇంకా సూర్య క్యారెక్టర్కి ఉన్న డిఫెక్ట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ అండ్ తన ఎమోషన్స్ కానీ చాలా బాగా క్యారీ చేశారు సుహాస్. రాశి సింగ్ యాజ్ వైదేహి. ఈ హీరోయిన్కి ఈ మూవీలో చాలానే ఇంపార్టెన్స్ ఉంది అండ్ తను ఏసీపీ రోల్లో చాలా బాగా చేసింది. పాయల్ రాధాకృష్ణ యాజ్ ఆద్య. ఈ మూవీలో ఈ క్యారెక్టర్ కూడా స్కోప్ ఉంది అండ్ తనకిచ్చిన రోల్లో తను బాగానే వేసింది. మ్యూజిక్ బై విజయ్ బుల్గనిన్. ఈ మూవీలో టోటల్గా 2 songs అయితే ఉన్నాయి అండ్ అవి ఓకేగా ఉన్నాయి. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొద్దిగా ఫ్రెష్గా అనిపించింది. ఫైనల్గా ఈ మూవీని మనం ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే, ఈ మూవీలో ఒక సీన్ అండ్ కొన్ని కన్వర్జేషన్స్ ఫ్యామిలీతో డిస్టర్బింగ్గా ఉంటాయి. అవి పక్కన పెడితే మిగతా మూవీ మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చు. ఓవరాల్గా ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 3 out of 5. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.